గోవిందా గోవిందా గోవిందా. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? సత్యవేడు అండి, తిరుపతి జిల్లా సత్యవేడు. ఓకే, ఏం పేరు సార్ మీ పేరు? పరచూరి మునిస్వామి పీజీఎం అంటారు. ఓకే సార్, ఇక్కడ స్వామివారి దర్శనం బాగా జరిగిందా? ఫస్ట్ క్లాస్ జరిగిందండి. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చూడదగ్గ విధంగా ఉంది, వేరే లెవెల్లో ఉంది, కనీవి నీరుగిన రీతిలో ఉందండి. ఓకే, మంచిగా ఉంది. ఓకే, పరకామణి సేవ గురించి మీకు ఐడియా ఉంది కదా? ఉందండి. పరకామణిలో గత ప్రభుత్వ హయాంలో ఒక అధికారి అవినీతికి పాల్పడ్డాడు, అవకతవకలకు పాల్పడ్డాడు అనే వీడియోలు బయటకు వచ్చాయి. అది చూసిన వెంటనే ఏమనిపించింది? ఒకటి, భక్తులు సమర్పించింది దేవునికి చెందాలనే గాని ఈ విధంగా పరాయి వాళ్ళకి చెందాలని ఎక్కడా లేదండి. అది చాలా అన్యాయం, చాలా దారుణం, అవమానీయం కూడా. అది దేవస్థానం డబ్బు తినడం అనేది చాలా చాలా తప్పండి. అది మనిషికి చెప్పుకోదగ్గానికి ఇంటికి లెక్కబొడుచుకుంటున్నాయి. దేవుళ్ళు భక్తులు సమర్పించుకున్నారు, దేవునికి భక్తులు కానుకలు, ఆ కానుకల్ని కొల్లగొట్టారంటే ఇంకా మనం నోటితో చెప్తే అది వేరే విధంగా ఉంటుందండి. దేవస్థానం డబ్బు తిన్నాడు ఎవడో ముందుకు వచ్చినాడు లేదు, భక్తులు కానుకగా ఇచ్చింది. అది దాన్ని భక్తి దేవునికి చెందితే బాగుంటుంది కానీ దెయ్యాలకు చెందితే బాగుండదండి. అది. హాయ్ అండి. హలో అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను గోండ్ల అండి, అనంతపురం డిస్ట్రిక్ట్. ఓకే, ఏం పేరు సార్? నా పేరు శ్రీనివాస్ అండి. ఓకే, శ్రీనివాస్. గత ప్రభుత్వ హయాంలో భక్తులు భగవంతునికి భక్తి శ్రద్ధలతో సమర్పించినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో ఆ కానుకల్ని పరకామణిలో భాగంగా ఒక అధికారి లూటీ చేసినట్లుగా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి కదా, అది చూసిన వెంటనే ఏమనిపించింది? చాలా బాధ అనిపించింది అండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇలాంటివి ప్రతి శాఖలోనూ అన్యాయాలు జరిగిన ఒకటి కాదు, దీన్ని తయారు చేసుకుంటా పోతే చాలా చాలా జరిగాయండి. ఇవి ఒక నెయ్యి విషయంలో, గో విషయంలో చాలా జరిగినాయి. ఎందుకో గత ప్రభుత్వంలో ఇట్లాంటి ఒక్క శాఖ కాదు, ప్రతి శాఖ ఇలా జరిగాయి అనమాట. దీన్ని బట్టి మేము చాలా ఖండిస్తున్నాం. అందులో దేవునికి సమర్పించిన సొమ్ము కూడా గత ప్రభుత్వంలో అధికారులు కొట్టేయడం కూడా ఇది చాలా దారుణం. ఇది దారుణం, ఎందుకంటే మేము క్లిప్పింగ్లు చూసి బాధపడినాం ఈ విషయంలో. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఇది అన్యాయము, చాలా తప్పు. ఇది దేవునికి రావాల్సిన దేవునికి రావాలి కానీ అధికారులు కొట్టేయడము, వాళ్ళ ఇంటికి పోవడం, వాళ్ళ సొమ్ము క్యాష్ చేసుకోవడము చాలా దారుణం అనిపిస్తుంది అండి. ఇది కొట్టేయడం చాలా తప్పు అండి. దీంట్లో మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. అంటే భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే అంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే దేవుని మీద ఎంత అభిమానంతో, ఎంత నమ్మకంతో వస్తారు, ఆ నమ్మకాన్ని ఊమ చేసినట్లు అయిపోయిందండి ఇది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఏ విధంగా కొట్టేస్తున్నారో అర్థం కాలేదు. దేవుని సొమ్ము కొట్టేసి వాళ్ళు ఎట్లా ధైర్యంగా బతకగలుగుతారు, ఎలా వాళ్ళు సాధించుకోగలుగుతారు, వాళ్ళకి అన్యాయం జరగదా? ఇంత మునుపు దేవుని టచ్ చేసిన ప్రతి ఒక్కరు ఏమైనారో తెలుస్తూ ఉంది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే గత ప్రభుత్వంలో చాలా అన్యాయాలు జరిగినాయి. దీన్ని బట్టి చూస్తే ఈ తప్పు గత ప్రభుత్వం జరిగింది, ఇప్పుడు లేదండి. ఇప్పుడు కొంచెం దానికి దీనికి టాలీ చేసుకుంటే చాలా ఉన్నాయి, తేడాలు ఉన్నాయి కొంచెం. అవన్నీ మనము టాలీ చేసుకొని చూసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఇది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి తప్పండి, ఇది చాలా తప్పు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మేము కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి వస్తున్నాం అండి. ఓకే, ఏం పేరు సార్ మీ పేరు? సుబ్రహ్మణ్యం. ఓకే, గత ప్రభుత్వ హయాంలో ఒక అధికారి పరకామణిలో భాగంగా భారీగా అవకతవకలకి పాల్పడ్డారు అనే వార్త బయటికి రాగానే మీకు ఏమనిపించింది సార్? అతి పవిత్రమైనటువంటి ఈ యొక్క తిరుమలలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆత్మవిశ్వాసంతో స్వామి ఉన్నాడనే నమ్మకంతో కానుకలు హుండీలో వేస్తూ ఉంటారు. అటువంటి హుండీలోని కానుకలను పరకామణి సేవలో ఇలా చేయటం అనేది చాలా దురదృష్టకరం, బాధాకరంగా ఉందండి. ఓకే, అంటే అసలు భక్తుడు భగవంతుడి మీద నమ్మకంతో, విశ్వాసంతో ముడుపులు, మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ స్వామివారికి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అటువంటి కానుకలు స్వామివారికి చెందకుండా స్వామివారి సొత్తునే ఆ అధికారి అపహరించారు అంటే అసలు నిజంగా ఎలా అనిపిస్తుంది సార్? భక్తుల మనోభావాలు చాలా దెబ్బతిన్నట్టుగా అనిపిస్తున్నాయండి మాకు. ఎందుకంటే స్వామివారి మీద భక్తితో, నమ్మకంతో మాకు ఉన్నటువంటి కష్టాలు తొలగిపోవాలని స్వామివారికి మొక్కులు మొక్కుంటాం, హుండీలో కానుకలు వేస్తూ ఉంటాము. అటువంటి కానుకలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి, స్వామివారి సేవకి ఉపయోగించాలని భక్తులు కోరుకుంటారే తప్ప ఇటువంటివన్నీ కూడా జరిగితే భక్తుల నుంచి చాలా తీవ్రంగా వ్యతిరేకత వస్తుందని నా అభిప్రాయం. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? సత్యవేడి నుంచి వస్తున్నాం స్వామి. ఏం పేరు మీ పేరు? వంశీ. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది స్వామి, మంచిగా జరిగింది. ఎటువంటి లోటుబాట్లు ఏం లేదు, అంత బాగా జరిగింది స్వామి. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? వేరే లెవెల్ స్వామి, చాలా బాగుంది. ఎప్పుడు ఇలా లేదు, ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఇది చాలా ఇంకా బాగుంది. ఒక భక్తుడిగా మీరు చెప్పండి, భక్తులు స్వామివారికి సమర్పించేటువంటి కానుకలు ఏవైతే ఉంటాయో అవి స్వామివారికి మాత్రమే చెందాలి. కానీ గత ప్రభుత్వ హయాంలో మాత్రం ఒక అధికారి భక్తులు స్వామివారికి సమర్పించినటువంటి సొమ్మును ఆయన అపహరించేటువంటి ప్రయత్నం చేశారని కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. అది వినగానే ఏమనిపించింది మీకు? అసలు చాలా తప్పుగా స్వామి. ఎవరెవరో ఎంతెంతో కష్టాల కోసం వచ్చి వాళ్ళు 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు దేవుళ్ళకి వేస్తున్నారు. అట్లాంటి డబ్బుని దొంగలించడం చాలా తప్పు. వాళ్ళు ఎన్నో ముక్కుబడిలో దాన్ని వేస్తుంటారు. అట్లాంటి డబ్బుని దోచుకోవడం చాలా తప్పు.
దయచేసి అలా నెక్స్ట్ జరగకుండా చూడండి. అది చాలా తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ముక్కుబడులు అదంతా ఒక్కొక్క దేవుళ్ళ కోసం వాళ్ళ కష్టాల కోసం ముక్కుబడులు పెట్టింది. అది అట్లాంటి డబ్బుని దౌర్జన్యం చేయడం చాలా తప్పు. అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చారు? ఓం నమో వెంకటేశాయ. మేము తెలంగాణ సూర్యాపేట జిల్లా నుంచి వచ్చామండి. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా అద్భుతంగా జరిగింది, చాలా బాగా జరిగింది. బ్రహ్మోత్సవం అప్పుడు ఎప్పుడు రాలేదు, కానీ ఈసారి రావడం అనేది చాలా మా పూర్వజన సుకృతం లాగా ఉంది. చాలా అద్భుతంగా జరిగింది దర్శనం అనేది. అన్న, పరకమ్మనిలో గత ప్రభుత్వ హయాంలో ఒక అధికారి స్వామివారికి భక్తులు సమర్పించినటువంటి సొమ్మును అపహరించినట్లుగా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి కదా, చూసిన వెంటనే ఏమనిపించింది మీకు? ఇది చాలా భక్తుల యొక్క మనోభావాలు అనేవి చాలా దెబ్బతింటాయండి. ఇట్లాంటి విషయాలు ఇట్లాంటి సందర్భాలు మనకు ప్రచారం జరిగినప్పుడు కానీ మనం చూసినప్పుడు కూడా మన హిందువులుగా మన యొక్క భక్తుల యొక్క మనోభావాలు చాలా దెబ్బతింటాయి. ఇట్లాంటి జరగకుండా చూడాలంటే మన దేవస్థానం యొక్క వాళ్ళు బాధ్యత వహించాలి. దానికి వాళ్ళు మంచిగా ఇట్లాంటి జరగకుండా చూసుకోవాలి. ఇక ఈ విధంగా జరగకుండా చూసుకోవాలి. అన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ ఎల్బీ నగర్. ఓకే, ఏం పేరు మీ పేరు? వెంకటేష్. పరకమణి సేవకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఒక అధికారి భక్తులు భగవంతుని మీద భక్తి శ్రద్ధలతో భగవంతునికి సమర్పించినటువంటి ముడుపులు కానీ కానుకలు కానీ ఆయన లూటీ చేసే ప్రయత్నం చేసినట్లుగా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి కదా, అది చూసిన వెంటనే ఏమనిపించింది? అది చూసిన ఏమంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నవి. ఎంతో దూరం నుంచి కష్టపడి వెంకటేశ్వర స్వామి వారికి కానుకలు సమర్పించడానికి వస్తే ఇలాంటి అధికారులు కానుకలను దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళ మీద ఏమంటే చర్య తీసుకోవాలని ఈఓ గారిని కోరుతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.